రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర దేశంలో సమూలమైన మార్పులు తెస్తుందని చెప్పారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దేశ ప్రజలు రాహుల్ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు 17కు 17 స్థానాలు గెలిపించాలని కోరుతున్నానంటూ జగ్గారెడ్డి అన్నారు. ఇక హైదరాబాద్ పార్లమెంటుకు ఎంఐఎం పార్టీకి ధీటుగా బలమైన అభ్యర్థిని నిలబెడతామన్నారు జగ్గారెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ తెచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి గొప్ప పథకాలు బీజేపీ తెచ్చిందని ప్రశ్నించారు. 10 ఏళ్లలో మోదీ గుడి, దేవుడు, మతం పేరుతో రాజకీయాలు చేశాడు తప్ప అభివృద్ధి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. న్యాయయాత్ర మణిపూర్ నుంచి బాంబే వరకు దాదాపు 4500 కిలోమీటర్లు ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ పాదయాత్ర చేసుకుంటూ, ప్రజలు లేని ప్రాంతాల్లో బస్సు యాత్ర చేసుకుంటూ, మళ్ళీ న్యాయ వ్యవస్థ అంటే ప్రజలకు ఏ రకంగా న్యాయం ఉన్నది, న్యాయం జరుగుతలేదు ఈ బీజేపీ ప్రభుత్వంలో. మిగతా ప్రాంతాల్లో ఒక ప్రాంతం అయిపోయింది, అక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక ప్రాంతం అయిపోయింది. ఆ ప్రజల సెక్షన్ కలిసిండు. ఇంకా కలవని సెక్షన్ ప్రాంతాల ప్రజలను కలవడానికి మళ్ళీ భారత్ న్యాయయాత్ర మొదలు పెట్టిండు. రేపు మార్చిలో బాంబేకి లాస్ట్ కాబోతున్నది. భారత్ న్యాయయాత్ర మణిపూర్ నుంచి బాంబే వరకు దాదాపు 4500 కిలోమీటర్లు ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ పాదయాత్ర చేసుకుంటూ, ప్రజలు లేని ప్రాంతాల్లో ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం స్వతంత్రం రాకముందు నుంచి ఎప్పుడు ఆ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఎప్పుడు అన్ని మతాలను గౌరవిస్తుంది. అందుకే సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాహుల్ గాంధీ గారి కుటుంబము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాజకీయ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి అనే రాజకీయము రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చేయరు. అది కాంగ్రెస్ పార్టీ విధానాలు అవి. కానీ బీజేపీ మతం ఒక దిక్కు, భగవంతుడు ఒక దిక్కు. ఈరోజు 10 ఏళ్ల కాలంలో అందరము దేవుళ్ళను మొక్తాము. బీజేపీ పార్టీ పుట్టిన కాడి నుంచి దేవుళ్ళను మొక్తలేము. ఈ భూమి మనిషి పుట్టిన కాడి నుంచి దేవుళ్ళను మొక్తనే ఉన్నారు. ఇదేదో బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళను మొక్కుతున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం నిజంగా అది దురదృష్టం. ఇంత నీచమైన రాజకీయం బీజేపీ పార్టీ కేంద్రం చేస్తున్నది. ఇంత దిగజారుడు యొక్క రాజకీయం. ఓన్లీ అధికారం కోసమే వాళ్ళు ప్రధానమంత్రి ఉండడానికే గుళ్ళు కట్టండి. మీరు కొత్త కట్టేది ఏముంది? గుళ్ళు చరిత్ర ఉంది. గుళ్ళు కట్టిన రాజ్యాలు లేవా? గుళ్ళు కట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో గుళ్ళు కట్టలే. కానీ దేవుడి గుడి కూడా ప్రచారం చేసుకోవచ్చు అని ఇట్లా చేసుకోవాలి అనే ప్రయోగం బీజేపీ మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళకు ప్రజా సమస్యల మీద వాళ్ళకు ఉండదు. బీజేపీ సిద్ధాంతం ఏదైతే ఉందో అంటే అందుకే దేవుని యొక్క, భగవంతుని యొక్క ఒక ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయ ప్రచారం. వాళ్ళు ఎక్కడ ఏమంటారు? రామ మందిర్ అంటారు, రామాలయం అంటారు, ఇట్లా దేవుని పేరే చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కానీ బీజేపీలు కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణలో మేము పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, పెంచేది లేకుండే, మా ప్రధానమంత్రి మోడీ డీజిల్ ధరలు పెంచేది లేకుండే, పెట్రోల్, గ్యాసు, నిత్యావసర వస్తువులు పప్పుల మీద కానీ, నూనె మీద కానీ, సబ్బుల మీద కానీ ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మెదుపుకోరు, వీళ్ళు నోరు ఎప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యము, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రజల యొక్క కష్టాలు ఇంకా పెంచడానికి